అరే ఏంట్రా ఇది? మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? హాయ్ హలో 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 నమస్తే ఆదాబ్ అందరికీ నమస్కారం. నమస్కారం మాస్టర్. నాకు ఒక్కటే ఉంది, ఈ సీజన్ ఎలా అయినా గెలవాలి. నువ్వు గెలుస్తావు. నువ్వు ఫైనల్స్ లో ఉంటే థర్డ్ సూట్ కేసు వస్తుంది కదా, థర్డ్ ప్లేస్ కి తీసుకొని బయటకు వెళ్ళిపోతాను. అది అవదమ్మా. గురించి అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడకు. నేను ఎవరి దగ్గరికి నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది తెలుసు, నీ బిజినెస్ తెలుసు, నీ వెనకాల బిజినెస్ తెలుసు, ఆ వెనకాల బిజినెస్ కూడా తెలుసు. మీరు చెప్పేది నేను వినడానికి ఇక్కడ హౌస్ లోకి రాలేదు. నీకు ఇప్పుడు ఎవడు వినమన్నాడు? నా కోసం మాట్లాడద్దు అంటున్నా. బ్యాక్ వెళ్ళి ఎందుకయ్యా వచ్చి రాగానే పెంట మీద రాయేసావు? నాకు అడిగింది నీ లవ్ నాకు లేదని, నీ లవ్ నాకు కావాలని అడిగింది. ప్రాబ్లం నీకు దీనికి సంబంధం లేదు, తప్పుకో. నాకు ఆడితో సంబంధం ఉంది, ఎందుకంటే ఆడు నా తమ్ముళ్ళు అట్టాడు. మీరు చెప్పేది నేను విన్ను. నీకు ఎవరయ్యా చెప్పారు? నీకు చెప్పినంత బుద్ధి తక్కువ ఎదోలు ఎవరు లేరు ఇక్కడ. నీ ఫేస్ చూస్తే అర్థమైపోద్ది. మీరు కొంచెం నోరు అదుపులో, నువ్వు కూడా అదుపులో ఉంచుకో. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. చెప్పాను ఒక్కడే చెప్పాడని నేను మీతో చెప్పలా. అందరు నలుగురు అన్నారు నేను మీ చుట్టూనే తిరుగుతున్నానని. అవునా అని అడిగా. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు నాకు ఇక్కడ బాండ్స్ లేవమ్మా. ఏ బాండ్? తనుజతో బాండ్ ఫేక్ అనిపిస్తుంది సార్. ఈ హౌస్ లోకి నేను బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదు, నీకులాగా అన్నావా లేదా? అన్నాను సార్. మరి ఎందుకు మాధురి దగ్గర బాండ్స్? నేను నీళ్ళకి పేలిందిరా. మరి నువ్వు బంధం వద్దన్నావు కాబట్టి మాధురి దాన్ని కట్ చేసి ఉండొచ్చు కదా. దగ్గర జీరో మనీ అండ్ ఆట కూడా జీరో అయిపోయింది. అవును సార్. టేక్ కేర్, చూసుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. వెరీ గుడ్. పైకి వస్తావు, పైకి పోకుండా ఉంటే చాలు సార్. తనుజ, మాధురి నీది ఫేక్ బంధమా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. రమ్య, అర్థమైంది కదా? ఒకరికి ఏదైనా ఒక మాట అన్నే ముందు ఆ విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నామా అని ఆలోచించుకోవాలి. అంటే నాకు బ్రెయిన్ లేదరా? మాన్యుల్ సార్, తల్లి, తనూజన్ నామినేట్ చేయలేదని నీ కోపం వచ్చిందా, లేదా సంజనాన్ చేశాడని కోపం? సంజనా గారిని చేశారని నాకు కోపం రాలేదు సార్. మాకు తెలదలే. నీ మట్టగాడు తెలివితేటలో నా కాడ చూపించుకో. నీ దగ్గర ఉన్న స్లిప్ కళ్యాణ్కి ఇచ్చే బదులు ఆ స్లిప్ నీ దగ్గరే ఉంచుకుని సార్, నువ్వే తనుజన్ నామినేట్ చేయొచ్చు కదా. అంటే అది ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. కళ్యాణ్ నువ్వు తనుజని నామినేట్ చేస్తే ఏ పాయింట్ల మీద చేస్తావో చూడాలన్నది నా కోరిక. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంటే నీకు. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. సరే, నీ ఫ్రస్ట్రేషన్ నీకు చూపిస్తాను, చూడు. చూడండి. నీరు పోసి చచ్చిపోతున్న మొక్కను పెంచినట్టయింది. నీ నమ్మకం ఏంటి ఆ వీడియో చూసిన తర్వాత? సార్ నేను యాక్చువల్లీ షాక్ అవుతున్నా. జనులు నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్ గా ఉన్నాను నేను కూడా. నువ్వు గ్యారంటీగా సేఫ్ ఆడావు ఇక్కడ. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది జరగపోతే ₹10 కింద ఆశా జాగ్రత్త ఉంది అక్కడ. ఆగక్కడ. నేను నీకు చెప్పాలనుకున్నది ఒకటే, సేఫ్ మాత్రం ఆడద్దు. ఓకే సార్. అందరితో పెద్ద గొప్పగా చెప్పాను మా వెంకీ అలాంటి కాదని. నేను అలాంటి వాడినే పింకి, అలాంటి వాడినే. జుట్టు పట్టుకొని నెలకేసి కొడతాను, నీ బిహేవియర్ బాగోదు అని చాలా మాట్లాడేసింది సార్. వాడు తిట్టిన తిట్లకు మనిషి అన్నవాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు. ఇతను ప్రిన్సిపాల్ కాబట్టి బతుకున్నాడు, కానీ అదే ప్యూన్ అయితే ఎప్పుడో చచ్చుండేవాడు. నాకు చాలా బాధ అనిపించింది. మాధురి, ఎందుకన్నావు నువ్వు? నోటి దోల. నేలకేసి కొడతా, తొక్కుతా, ఈ పదాలు ఇక్కడ రైట్ కాదమ్మా. నీకు ఉద్యోగం కంటే క్రమశిక్షణ చాలా అవసరం. అవును అంకుల్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. బయట ఇలాగే చేస్తుంటే నాకు అలానే అన్నాను. బయట మీరు తోపైతే బయట చూసుకోండి అమ్మా, బిగ్ బాస్ హౌస్ లో కాదు. ఇక్కడే సలగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. తనుజ, ఏంటి రాము నీకు ఒక మనిషిగా కనపట్లేదా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? అలా ఏం లేదు సార్. మెతగ్గా ఉన్నాడని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? పైగా ఇతను ఎంత మాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు ఎంత నాన్ సెన్స్ ఉన్నాడంటే మధ్యలో వస్తాడు ఏదైనా సీరియస్ డిస్కషన్ ఉన్నప్పుడు.
ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాపరా లస్సీగా. రాము మధ్యలోకి వచ్చి కూర్చున్నాడు అనుకో, రాము ఒకసారి కొంచెం పక్కకి వెళ్ళి రాము ఏదో మాట్లాడుతున్నామని చెప్పి పంపించవచ్చు కదా. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. స్టార్టింగ్ మీ గేమ్ ప్లే నాకు చాలా బాగా నచ్చింది, బట్ ఐ ఫీల్ లైక్ ఈ మధ్య నువ్వు చాలా దైత్యంగా బిహేవ్ చేస్తా ఉంటావు. కూడా నేను తనతో మాట్లాడలేదు, నేను తనుజాతో మాట్లాడుతున్నాను, వచ్చి ఒక రోడ్ రోలర్ లాగా ఎక్కుతుంది. తప్పు కదా. నువ్వు వాడిన 2 పదాలు చేసిన హ్యాండ్ జెస్చర్ కంప్లీట్ గా తప్పు. తప్పు చేసావు శివగామి. యూ షుడ్ అపాలజైజ్ టు దివ్య అండ్ టేక్ బ్యాక్ దోస్ వర్డ్స్. సారీ దివ్య. వెంకట్ గారు, ఐఎమ్ రియల్లీ సారీ సార్. లేదు సార్, అంటే ఆవిడ అపాలజీ నేను యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే అనేసి తర్వాత సారీ చెప్పేసి మళ్ళీ అంటారు ఆవిడ. నేను చేస్తున్నాను కదా, నేను క్లియర్ చేస్తున్నాను. క్లీన్ చేయమనట్లేదు, ఆ డస్ట్బిన్ అవును, క్లియర్ గా ఉందిగా. ఇమాన్యుయల్ నువ్వు కెప్టెన్ అయితే ఆ సిచ్యువేషన్ లో ఏం చేస్తావు? ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. ఓ కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. సార్ కెప్టెన్, కెప్టెన్ మీకు కూడా స్క్రిప్ట్. రిలాక్స్ 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 సత్య, రిలాక్స్. వెరీ గుడ్, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది మీ దగ్గర, పర్టికులర్ గా నీ దగ్గర. నేను కోపంలో ఎలా అయితే కొన్ని మాటలు మాట్లాడుతున్నానో, ఆమె కూడా కోపం వచ్చినప్పుడు కొన్ని టాక్సిక్ గా మాట్లాడుతుంది. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. నువ్వు సంజనాకి ఏం చెప్పావో సేమ్ అప్లైస్ టు యూ. అభయమిదే మిత్రమా, ఈ ఈశ్వరుడు భయమేలా. తనుజ గారు మీకోసం చాలా స్టాండ్ తీసుకున్నారు. మిమ్మల్ని ఎంతమంది బ్యాట్ చేసినా సరే చాలా స్టాండ్ తీసుకుని మీ గురించి నిలబడ్డారు. నేనంటే పిచ్చి ప్రేమ దానికి. అలాగే తనుజ గారు, మీకు ఒక కళ్యాణ్ కోసం ఒకటి చెప్తున్నాను. చెప్పండి. మీకోసం ఒక నైటు సాయితోని అలాగే రాముతో మీ గురించి చాలా గొప్పగా చెప్పాడండి. మనం పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు, అది నా లైఫ్ లో ఆ పిల్ల. ఇద్దరు గురించి మీకు ఫుల్ క్లారిటీ ఉంది, మీ ఇద్దరు గురించి మాకు ఫుల్ క్లారిటీ ఉందండి. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు. భయ్యా, నీ పేరులోనే పవర్ ఉంది, నువ్వు మంచి సెలబ్రిటీవి. ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయింది. పేరున ప్రతి ఒక్క ఓటు వేసి నాకు సేవ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా మీద పెంచుకునే కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్, బహుత్ శుక్రియా. గోల్డెన్ బజర్ ఎవరి చేతికి వస్తుందో, పనిష్మెంట్ ఎవరిస్తారో రేపు చూద్దాం. అయ్యా బండెక్